హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిదీప్ టెక్ తెలుగు. ముందుగా సాయిదీప్ టెక్ తెలుగు వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే బస్ యానిమేషన్ వీడియో ఇన్సైడ్ అలాగే అవుట్ సైడ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే మీ మొబైల్ ఫోన్లో క్యాన్వా ఓపెన్ చేసి క్యాన్వాలో ఒక ఎంపీ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసి ఎలిమెంట్స్లో రోడ్ అనేది సెట్ చేసి ఒక రోడ్ గ్రాఫిక్ ఇమేజ్ అయితే మన టెంప్లెట్ తగ్గట్టుగా అయితే రోడ్ అయితే ఫుల్ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఒక స్కై బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసి దాని బ్యాక్గ్రౌండ్ కింద అయితే సెట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ కింద సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ గ్రాఫిక్స్లో మనం క్లౌడ్స్ ఇమేజ్ అయితే ఉంటాయి. ఆ క్లౌడ్స్ ఇమేజ్ అయితే తీసుకుని మనకైతే స్కైలో క్లౌడ్స్ అయితే ఉన్నట్టయితే క్లౌడ్స్ అయితే మనమైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మనం క్లౌడ్స్ అయితే ఎన్ని ఎక్కువైతే పెడితే మనకైతే యానిమేషన్ వీడియో అంత రియలిస్టిక్గా అయితే ఉంటుంది. కాబట్టి మీరు క్లౌడ్స్ అయితే డిఫరెంట్ సైజెస్లో అయితే మీరు క్లౌడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు కనుక వీడియోని ఇప్పుడు దాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. నెక్స్ట్ అయితే ఒక మంచి గ్రాఫిక్స్ సన్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని సన్ ఇమేజ్ అయితే నేను పెట్టినట్టయితే మీకు లెఫ్ట్ సైడ్ కావాలితే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కావాలితే రైట్ సైడ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎలిమెంట్స్లో బస్ అని అయితే సెట్ చేసి గ్రాఫిక్స్లోకి అయితే వెళ్ళి బస్ అయితే ఒక మూవింగ్ బస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ముందు ఏం చేయాలంటే బస్ కన్నా ముందు మనకి రోడ్ సైడ్ అయితే కొన్ని హౌస్ అయితే సెట్ చేసి గ్రాఫిక్స్లో హౌస్ ఇమేజ్ వేసి మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి మన బ్యాక్గ్రౌండ్ సినారియోకి తగ్గట్టు. ఎందుకంటే మనకి హౌస్ ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేస్తే మనకు ఒక సిటీ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది, ఒక కార్టూన్ సిటీ ఎఫెక్ట్ అనమాట. అందుకు తగ్గట్టు అయితే మీరైతే హౌస్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని రోడ్కి అయితే గో బ్యాక్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది పొజిషన్ ద్వారా. అలా మనకి సీన్లో ఎన్ని హౌసెస్ అయితే పడతాయి అనిపిస్తే అన్ని హౌసెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి క్యాన్వాలో అయితే చాలా రకాల హౌసెస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. మనకు కావాలంటే హౌసెస్ కలర్స్ కూడా మనం నచ్చినట్టయితే క్యాన్వాలో కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగ ఒక బస్సు అయితే గ్రాఫిక్ అయితే సెలెక్ట్ చేసుకుని యానిమేటెడ్ గ్రాఫిక్ బస్సు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే బస్సు అయితే ఈ సైడ్ రోడ్కి అయితే ఈ సైడ్ అయితే పెట్టుకుని మనకైతే యానిమేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ క్రియేట్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి బస్ని అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే డ్రాగ్ అయితే చేయాలి. డ్రాగ్ చేసి మన యానిమేషన్ అయితే ఒరిజినల్ కావాలితే ఒరిజినల్, స్మూత్ కావాలితే స్మూత్ అయితే సెలెక్ట్ చేసి స్పీడ్ అయితే తగ్గించుకుంటే మనకైతే బస్ అవుట్ సైడ్ యానిమేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనమైతే ఆ వీడియో మన మొబైల్ ఫోన్లోకి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. మన క్యాన్వాలో అయితే సిగ్నల్ ఉంటే ఫాస్ట్గానే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ అయితే డౌన్లోడ్ అయిపోయాక గూగుల్ నుంచి అయితే మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే ఒక బస్సు రెఫరెన్స్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని ఐబిఎస్ స్క్రీన్టెక్స్ యాప్లో అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను స్క్రీన్ మీద అయితే కలర్స్ అయితే వేస్తున్నాను కదా, అలా అయితే కలరింగ్ అయితే ఇవ్వాలి. విండోస్కి అయితే మీరు ఖచ్చితంగా గ్రీన్ కలర్ అయితే ఇవ్వాలి. గ్రీన్ కలర్ వేసాక ఫస్ట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఫిల్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ సీట్స్ అయితే అవుట్లైన్ అయితే గీయాలి. ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ముందు గీసుకుని తర్వాత సీట్స్ అవుట్లైన్ అయితే కంప్లీట్ చేసి నెక్స్ట్ సీట్స్ కూడా కలరింగ్ అయితే ఇవ్వాలి, మీకు నచ్చిన కలరింగ్. ఓకే, సీట్స్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ అలాగే మనకి బస్సు సీట్స్ అలాగే కంప్లీట్ అయిపోయాక మనకి ఫైనల్ టచ్ అయితే ఇవ్వాలి. ఐబిఎస్ పెయింటెక్స్ యాప్లో ఎయిర్ బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకుని ఎయిర్ బ్రష్ ఆప్షన్ ద్వారా బస్కి అవుట్లైన్ అయితే కొంచెం బాగా అయితే ఇవ్వండి మీకు నచ్చినట్టు. కావాలంటే ఐబిఎస్ పెయింటెక్స్ ట్యూటోరియల్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయింది. ఇప్పుడు బస్సులో క్యారెక్టర్స్ కావాలి కాబట్టి క్రోమ్ బటన్స్ యాప్ అయితే ఓపెన్ చేసి అక్కడ మనకి లెట్స్ స్టార్ట్ మీద క్లిక్ చేసి మీ ఆండ్రాయిడ్ డివైస్ ఏదైతే అక్కడ రికార్డింగ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని మనకైతే మనకైతే అక్కడ 3 క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఆ 3 క్యారెక్టర్స్కి మనకైతే ఒక క్యారెక్టర్ అయితే సరిపోతుంది. ఒక క్యారెక్టర్ అయితే మనమైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని మనకి ఓకే మీద అయితే క్లిక్ చేసి ఒక క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసాం కదా, మనకైతే అక్కడ ప్లస్ గుర్తు అయితే కనబడుతుంది పింక్ అండ్ వైట్ షేడ్లో. ఆ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే మనకైతే అక్కడ 6 మూవ్స్ అయితే ఉంటాయి. మనకి డిఫాల్ట్ మూవ్ దగ్గర ఐడియల్ సెట్టింగ్ అయితే మూవ్ అయితే ఉంటుంది. ఆ మూవ్ అయితే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అలాగే మనకి మూవ్ 1, 3, 2, 3 కూడా సిట్టింగ్ మూవ్స్ ఏమైనా ఉంటాయి. ఆ మూవ్స్ అయితే మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి బస్సులో క్యారెక్టర్ అయితే కూర్చున్న యానిమేషన్ వీడియో కావాలి కాబట్టి మనకు ప్రతి మూవ్ బస్సు అయితే సిట్టింగ్ అని అయితే ఉన్నవి మనకైతే రిక్వైర్మెంట్ తగ్గట్టు ఆ మూవ్స్ అయితే మనమైతే సెలెక్ట్ చేసుకుని ఓకే అయితే చేయాలి. ఓకే అయితే చేస్తే మనకి క్రోమ్ బటన్స్లో రికార్డ్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. మనకైతే ఏ మూవ్స్ అయితే కావాలో ఆ మూవీస్ అయితే సెలెక్ట్ చేసుకుని మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుని మనమైతే ఆ వీడియో అయితే స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవాలి క్రోమ్ బటన్స్ యాప్ నుంచి అయితే. నెక్స్ట్ అయితే కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే మీకు వైట్ కానీ ఏదైనా కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ కింద అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఐబిఎస్ స్క్రీన్ టెక్స్ యాప్లో డ్రా చేసుకున్న బస్ ఇన్సైడ్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి.
ఇన్సైడ్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకుని ఫుల్ స్క్రీన్ తగ్గట్టు అయితే జూమ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే క్రోమాకీ అనే ఆప్షన్ ద్వారా మనమైతే ఏం చేయాలంటే గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుని విండోస్ కింద గ్రీన్ కలర్ అయితే మొత్తం మనం టోటల్గా అయితే రిమూవ్ అయితే చేసేయాలి. విండోస్కి అయితే టోటల్గా గ్రీన్ కలర్ అయితే రిమూవ్ చేశాక మనకు ఆ ఇమేజ్ టైమ్లైన్ అయితే వీడియో తగ్గట్టు డ్రాగ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రోమాటూన్స్ అప్లికేషన్లో మన స్క్రీన్ రికార్డ్ చేసుకున్న క్యారెక్టర్ వీడియో అయితే క్రోమాకీ ఆప్షన్ ద్వారా గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ చేసి మనకైతే ఆ క్యారెక్టర్ యొక్క సీట్లో కూర్చున్నట్టయితే మనమైతే అడ్జస్ట్ అయితే చేయాలి. క్రోమాకీ ఆప్షన్ ద్వారా ఆ క్యారెక్టర్ ఉన్న గ్రీన్ స్క్రీన్ అయితే మనం టోటల్గా అయితే రిమూవ్ అయితే చేయాలి. మనమైతే కైన్ మాస్టర్లో ఆ క్యారెక్టర్ అయితే సీట్లో కూర్చున్నట్టయితే మనమైతే సరిగ్గా అడ్జస్ట్ అయితే చేసి వాయిస్ ఓవర్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ని బట్టి. కావాలంటే క్రోమాటూన్స్లో లిప్సింక్ మాట్లాడుతున్న యానిమేషన్ కూడా ఉంటుంది. ఆ యానిమేషన్ కూడా యాడ్ చేసుకుని మీరు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు ఈ కార్టూన్ క్యారెక్టర్కి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఏదైనా ఒక వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే ఆ వీడియో ఆల్రెడీ క్యాన్వాలో చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత రొటేట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళి ఫ్లిప్ అయితే చేయాలి. ఇలా ఒక రోడ్డు వెహికల్స్ వెళ్తున్న వీడియో ఫ్లిప్ చేసి ఏం చేయాలంటే బాగా అయితే జూమ్ అయితే చేయాలి. ఆల్ విండోస్ తగ్గట్టు బస్సు విండోస్కి ఫుల్గా అయితే ఉన్నట్టయితే జూమ్ అయితే చేసి మనకైతే కైన్ మాస్టర్లో యానిమేషన్ కీ అయితే ఉంటుంది. యానిమేషన్ కీ మీద క్లిక్ చేసి ఒక యానిమేషన్ ప్లస్ అయితే యాడ్ చేసి అక్కడ ఏం చేయాలంటే వీడియోని అయితే కొంచెం అయితే బాగా జరపాలి. చివరిదాకా జరిపిన తర్వాత మనం అక్కడ సెండ్ టు బ్యాక్ అయితే క్లిక్ చేయాలి. సెండ్ టు బ్యాక్ అయితే క్లిక్ చేసి ఒకసారి ప్లే చేసి చూస్తే నిజంగా అయితే బస్సు అయితే మూవ్ అవుతున్న యానిమేషన్ రియలిస్టిక్గా అయితే రావడం జరుగుతుంది. ఈ పార్ట్ అయితే చాలా క్రూషియల్ అనమాట. అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి రీప్లేలో అయితే చూడండి. ఫైనల్గా నేను చేసిన వీడియో యొక్క ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయ్యి వాయిస్ ఓవర్తో చేసిన ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. మీకు కనుక యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోలు అయితే క్లిక్ చేసి మిగతా యానిమేషన్ ట్యూటోరియల్స్ అయితే చూడండి.